అతడికి 75 ఏళ్ళు, పిల్లలు లేరు. ఇన్నాళ్ళు తనకు తోడుగా ఉన్న జీవిత భాగస్వామి కూడా ఏడాది క్రితం కానరాని లోకాలకు వెళ్ళిపోయింది. బంధువులున్నా ఎవరి దారి వారిదే. దీంతో ఒంటరిగా బతుకుతున్న ఆ వృద్ధుడు తనకు తోడు కావాలని నిశ్చయించుకున్నాడు. రెండో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. దీనికి బంధువులు నిరాకరించారు. అయినా కానీ పిల్లలున్న 35 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నాడు. ముందుగా హైకోర్టులో రిజిస్టర్ చేసుకున్న తర్వాత సాంప్రదాయ పద్ధతిలో మనువాడాడు. ఇంతవరకు అంతా బానే ఉంది. ఇక్కడే ఒక బిగ్ ట్విస్ట్ ఉంది. అదేంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత రోజు తెల్లవారేసరికి అతడు విగత జీవయ్యాడు. దీంతో అతడి మేనల్లుళ్ళు, బంధువులు దహన సంస్కారాలను ఆపేసి రోడ్డెక్కారు. పోలీసులు ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. స్థానికంగా కలకలాన్ని రేపిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లా కుచ్మున్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో సంగ్రూరామ్ అనేటువంటి 75 ఏళ్ల వృద్ధుడు నివాసం ఉంటున్నాడు. ఏడాది క్రితం అతని భార్య మరణించింది. వారికి పిల్లలు లేకపోవడంతో ఒంటరిగా నివసిస్తున్నాడు. వ్యవసాయం చేసుకుంటూ తనను తాను పోషించుకుంటున్నాడు. అయితే జీవిత చర్మాంకంలో తనకి తోడు అవసరమని నిశ్చయించుకున్న అతడు మరో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే దీనికి అతని కుటుంబం ఒప్పుకోలేదు. మరో వివాహం చేసుకోవద్దని కోరింది. కానీ వారి మాటలు వినకుండానే జలాల్పూర్ ప్రాంతానికి చెందిన మన్భవతి అనేటువంటి 35 ఏళ్ల మహిళను సెప్టెంబర్ 29న వివాహం చేసుకున్నాడు. ముందుగా హైకోర్టులో రిజిస్టర్ చేసుకున్న తర్వాత సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లికి ఒప్పుకొని అతని కుటుంబం పెళ్లికి రాలేదు. ఇక ఇలా ఉంటే సంగ్రూరామ్ పెళ్లి జరిగిన నెక్స్ట్ డే తెల్లవారేసరికే ఇంట్లో విగత జీవిగా పడున్నాడు అతను. దీంతో ఈ విషయం తెలిసిన అతని మేనల్లుళ్ళు, కుటుంబ సభ్యులు అతని ఇంటికి చేరుకున్నారు. గొడవకు దిగారు. అతని దహన సంస్కారాలను నిలిపివేశారు. వివాహమైన మరునాడే సంగ్రూరామ్ సింగ్ హఠాత్తుగా మరణించడంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న వాళ్ళు పోలీసు విచారణ చేయాలని, అదేవిధంగా పోస్ట్ మార్టం చేయాలని పట్టుపట్టారు. రెండో పెళ్లి చేసుకున్న మన్భవతిని, ఆమె పిల్లలను అరెస్ట్ చేయాలని కోరారు. అయితే పెళ్లి రోజు రాత్రి ఇద్దరూ ఎక్కువ సమయం మాట్లాడుకుంటూ గడిపామని, తన పిల్లలను బాగా చూసుకుంటానని సంగ్రూరామ్ హామీ ఇచ్చినట్లు మన్భవతి తెలిపింది. ఇక ఇలా ఉంటే పెళ్లి రోజే సంగ్రూరామ్ ఆస్తి తన పేరుపై రాయించుకున్న మన్భవతియే అతన్ని చంపేసిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి జీవితంలో తోడు కావాలనుకుని పెళ్లి చేసుకున్న సంగ్రూరామ్ ఇలా చనిపోవడం ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది.